హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బేసిక్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ నేర్చుకుంటున్నాం. సో ఇందులో ఎందుకు నేర్చుకోవాలంటే ఈ ఫార్ములాస్, సో మనకి ట్రిగ్నోమెట్రీ మినిమం కొద్దిగా ఐడియా ఉండాలంటే కంపల్సరీ ఈ ఫార్ములాస్ రావాలి. సో మీకు ఈ ఫార్ములాస్ నేను చెప్పినట్టే గుర్తుండాలని ఏం లేదు, మీరు ఎలా చదువుకున్నా సరే కంపల్సరీ ఇవి బై హార్ట్గా. మనకి చిన్నప్పుడు a+b² ఫార్ములా ఎలా అయితే గుర్తుందో ఆ విధంగా ఈ ఫార్ములాస్ గుర్తుంటేనే మనం నెక్స్ట్ డెరివేటివ్ చేసిన, ట్రిగ్నోమెట్రీ చేసిన, ఇంటిగ్రేషన్ చేసిన, సో అన్నిటికీ మినిమం బేసిక్స్ ఫార్ములాస్ ఇవి. ఈ ఫార్ములాస్ కంపల్సరీగా రావాలి. ఫస్ట్ వన్ చూడండి, sin² + cos² 1. ఓకే, సో ఇది మినిమం ఫార్ములా. sin² + cos² 1. దీని నుంచి నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ రాయొచ్చు మనం. బట్ మెయిన్గా ఒక ఫార్ములా వచ్చిన తర్వాత కూడా దీని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ చదవడం రావాలి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ చదవడం రావాలి. అలాగే దీన్ని ఏ విధంగా అయినా సరే మనం మార్చేలా అలవాటు చేసుకోవాలి. సపోజ్ ఎప్పుడైనా సరే మనకు sin² అడిగాడు అనుకోండి, ఈ +cos² ఏమవుతుంది, -cos² అవుతుంది. ఇప్పుడు మనకు ఫార్ములా ఎలా వస్తుంది, sin² 1 - cos². సో అలా మనం రాసుకుంటూ పోస్తే నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ వచ్చేసి మనకు కొద్ది క్లమ్జీగా ఉంటుంది. సో దానికి నేను మెయిన్గా ఒక ఫార్ములా రాశాను. దాన్ని బట్టి ఏది మన అవసరాన్ని బట్టి ఉంటుందో దీని నుంచే తీసుకుంటాం మనం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చి sin² + cos² 1. నెక్స్ట్ సెకండ్ వన్ sec² - tan² 1. సో దీని నుంచి కావాలంటే sec² ఎంత అవుతుంది, అప్పుడు ఈ మైనస్ టర్మ్ వెళ్తే ప్లస్ టర్మ్ అవుతుంది, అప్పుడు 1 + tan². ఓకే, సో థర్డ్ వన్ cosec² - cos² 1. ఫోర్త్ వన్ sin of -θ = -sin θ. cos of -θ = cos θ. నెక్స్ట్ వన్ sin θ = 1/cosecant θ. cos θ = 1/secant θ. tan θ = 1/cot θ. ఓకే, tan θ = 1/cot θ. again tan θ is also sin θ/cos θ. నెక్స్ట్ వన్ sin of a + b = sin a cos b + cos a sin b. నెక్స్ట్ వన్ sin of a - b = sin a cos b - cos a sin b. ఇందులో ఏముంది, ఇంతకుముందు ఫార్ములా sin a + b ఫార్ములా అంటున్నాం. సపోజ్ మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు, ఏంటి, sin² + cos² 1 అని రాసాం ఫస్ట్ వన్. దాంట్లోనే దీన్ని ఒకసారి సైన్ అప్లై చేయండి, ఒకసారి కాస్ అప్లై చేయండి. అంటే నేను చెప్పినట్టుగానే మీకు గుర్తుండాల్సిన అవసరం లేదు. ఏదో విధంగా ఇది బ్లైండ్గా మనకి ఫార్ములా వచ్చి ఉండాలి. మీరు ఎలా చదువుతారని వేరే విషయం. ఫైనల్గా మాత్రం మనకి ఈ రిజల్ట్ అయితే గుర్తుండాలి. ఎప్పుడైనా సరే sin of a + b అని రాగానే sin a cos b + cos a sin b అని మనం చెప్పగలిగి ఉండాలి. ఒక్కోసారి మనకి sin a cos b + cos a sin b వస్తుంది, అప్పుడు దీని అంతటిని ఎలా రాయగలిగి ఉండాలి, sin of a + b అని రాయగలిగి ఉండాలి. అలాగే లెఫ్ట్ టు రైట్ చదవాలి, రైట్ టు లెఫ్ట్ చదవాలి. ఓకే, సో sin of a + b అంటే సింపుల్గా ఏంటి, ఒకసారి సైన్ ఒకసారి కాస్ మల్టిప్లై చేస్తాం. అంటే sin a cos b ప్లస్ ఉంటే ప్లస్ తీసుకుంటాం, cos a sin b రివర్స్ చేస్తాం. అదేవిధంగా మైనస్ సింబల్స్ ఉన్నప్పుడు సేమ్ మైనసే వస్తుంది, మిగతాదంతా సేమే. అంటే sin of a - b = sin a cos b - cos a sin b. మీరు చదివేటప్పుడు ఈ రెండు అబ్జర్వ్ చేయాలి. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏముంది, ఓన్లీ ప్లస్ మైనస్. ప్లస్ ఉంటే ప్లస్ వచ్చింది, మైనస్ ఉంటే మైనస్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఫార్ములా cos of a + b. కాస్కి వచ్చేటప్పటికి ఏమైంది చూడండి, ఫార్ములా cos a cos b - sin a sin b. దీనికి స్లైడ్గా డిఫరెన్స్ ఉంది. ఏంటది, కాస్ వచ్చినప్పుడు ఫస్ట్ రెండు కాస్ టర్మ్స్ వచ్చినాయి, లాస్ట్ రెండు సైన్ టర్మ్స్ వచ్చినాయి. సో మనం ఎలా చదువుకోవాలి, cos a cos b - sin a sin b. కానీ ఇక్కడ ఒక సింబల్ మారింది, ప్లస్ ఉన్నప్పుడు మైనస్ వచ్చింది, అది మాత్రం బాగా ఐడెంటిఫై చేయాలి. ఇంతకుముందు ప్లస్ ఉంటే ప్లస్సే, మైనస్ ఉంటే మైనస్సే, బట్ కాస్కి వచ్చేటప్పటికి ప్లస్ ఉన్నప్పుడు మైనస్ వచ్చింది. నెక్స్ట్ వన్ cos of a - b, సేమ్ ఫార్ములా, బట్ మైనస్ ఉన్నప్పుడు ప్లస్ వచ్చింది, అంటే cos a cos b + sin a sin b. నెక్స్ట్ 14th sin 2a ఫార్ములా ఏంటి, 2 sin a cos a.
దీన్నే ట్యాన్లో కూడా అడుగుతూ ఉంటాడు. అప్పుడు సైన్ 2ఏని ఎలా రాస్తాం? 2 tan a by 1 plus tan square a. నెక్స్ట్ వన్ cos 2a. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో నెంబర్ ఆఫ్గా అడుగుతూ ఉంటాడు మనకి ఈ ఫార్ములా. సో దానికి ఏంటంటే cos 2a ఈజ్ ఈక్వల్ టు cos square a మైనస్ sin square a. దాన్ని cos 2aని ఎలా రాయొచ్చు? 2 cos square a మైనస్ 1. అలాగే cos 2a ఫార్ములా ఇంకా రాయొచ్చు 1 మైనస్ 2 sin square a. అదేవిధంగా cos 2aని ట్యాన్లో రాస్తే 1 మైనస్ tan square a బై 1 ప్లస్ tan square a. ఇన్ని ఫార్ములాస్ కింద ఎందుకు రాయడం అంటే ఇది ప్రతిదీ మనకి ప్రాబ్లంలో ఉపయోగపడుతుంది. కంపల్సరీగా రావాలి. మెయిన్గా ఈ 2 రావాలి. cos 2a అంటే 2 cos square a మైనస్ 1, అలాగే cos 2a అంటే 1 మైనస్ 2 sin square a. ఇది కూడా రావాలి. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి జనరల్గా cos 2a ఫార్ములా తెలుసు, cos square a మైనస్ sin square a. ఇది కూడా ఎలా వస్తుందంటే మీకు డౌట్ అనుకుంటే సపోజ్ ఎగ్జాంపుల్ sin 2a ఫార్ములా చూద్దాం. sin 2a రావాలంటే మనకి ఆల్రెడీ sin a ప్లస్ b ఫార్ములాకి వెళ్ళాలి. sin a ప్లస్ b ఫార్ములాలో b ప్లేస్లో a పెడితే ఏమవుతుంది? a ప్లస్ a 2a అవుతుంది. దట్ ఈజ్ sin 2a. సో దానికి మనం ఏం చేస్తున్నాం? ప్రతి b వాల్యూ దగ్గర ఏని రీప్లేస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు b ప్లస్లో ఏ పెడితే ఏమవుతుంది? a ప్లస్ a 2a. ఇక్కడ ఏమవుతుంది? ఇది కూడా cos a, ఇది sin a అవుతుంది. ఇప్పుడు sin a cos a అన్నా cos a sin అన్నా ఒకటే. ఇదంతా x అనుకుంటే ఇది కూడా xే. x ప్లస్ x అంతా 2x. సో ఆన్సర్ ఏమవుతుంది? 2 sin a cos a. సో అదనమాట మనకు ఆన్సర్ వచ్చింది. sin 2a ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 sin a cos a. దీన్నే ట్యాన్లో కావాలనుకుంటే sin 2a ఈక్వల్ 2 tan a బై 1 ప్లస్ tan square a. నెక్స్ట్ cos 2a ఫార్ములా. cos 2a ఫార్ములా ఏంటి? cos square a మైనస్ sin square a. సో ఇది ఎలా వచ్చింది? మళ్ళీ అగైన్ cos a ప్లస్ b ఫార్ములా యూస్ చేస్తాం. b ప్లేస్లో ఏం రీప్లేస్ చేస్తే అవుతుంది? a ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 2a. అప్పుడు b కూడా a అవుతుంది. cos a ఇంటూ cos a అవుతుంది cos square a. అదేవిధంగా నెక్స్ట్ sin a ఇంటూ sin a అవుతుంది sin square a. అంటే ఇదే ఫార్ములా ఎలా చేంజ్ అవుతుంది? cos square a మైనస్ sin square a. ఓకే. నెక్స్ట్ cos 2a ఈజ్ ఈక్వల్ ఇంకో ఫార్ములా చెప్తున్నాను ఏంటి? 2 cos square a మైనస్ 1. అంటే ఈ ఫార్ములాలో మనం స్టార్టింగ్ ఫార్ములా నుంచి cos square aని 1 మైనస్ sin square a కింద రాయొచ్చు. ఇప్పుడు 1 మైనస్ sin square a ఏమవుతుంది? మైనస్ x మైనస్ 2x అవుతుంది. అందుకే ఇది 1 మైనస్ 2 sin square a. అలా కాకుండా cos 2a ఫార్ములా కావాలనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్లో కావాలంటే సైన్ మార్చాలి. అప్పుడు సైన్ ప్లేస్లో ఏం రీప్లేస్ చేస్తాం? 1 మైనస్ cos square a. ఆఫ్టర్ సింప్లికేషన్ ఆ వాల్యూ ఏమవుతుంది? 2 cos square a మైనస్ 1. సో ఇదంతా కన్ఫ్యూజ్గా ఉంది అనుకుంటే మీరు సింపుల్గా cos 2a ఈజ్ ఈక్వల్ టు cos square a మైనస్ sin square a అని గుర్తుపెట్టుకోవచ్చు. సో దానికి ఎలాగా? మన cos a ప్లస్ b ఫార్ములా b ప్లేస్లో a పెడితే సరిపోతుంది. అప్పుడు ఇది ఫామ్ వస్తుంది మనకి. ఇప్పుడు ఇదే ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓన్లీ కాసుల్లో కావాలి అనుకుంటే ఈ కాస్ ముందర 2 పెట్టండి. అప్పుడు ఏమవుతుంది? 2 cos square a అవుతుంది. మనకు కాసే కావాలి కాబట్టి ఏదైతే కావాలో దాని ముందర 2 పెట్టండి. మిగతా టర్మ్ను 1 చేసేయండి సరిపోతుంది. అప్పుడు ఎంత అవుతుంది? 2 cos square a మైనస్ 1. ఓకే. అది కాదు మనకి సైన్లోనే కావాలి. అప్పుడు సైన్ ముందర 2 పెట్టండి. వద్దన్న టర్మ్ను 1 చేయండి. అప్పుడు 1 మైనస్ 2 sin square a. సో ఈజీగా గుర్తుంటుంది. సో నేను చెప్పినట్టుగానే కానీ మొత్తం మీద మనకి రిజల్ట్ అయితే గుర్తుండాలి. మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. cos 2a అంటే ఇక్కడ మైనస్ 1 ప్లస్ 1 లేదా మైనస్ 2 ప్లస్ 2. ఈ కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం మనకు ప్రాబ్లం ఎప్పుడు కన్ఫ్యూజ్లోనే చేస్తాం. సో మనకు ఆన్సర్ అయితే డైరెక్ట్గా గుర్తుండిపోవాలి. cos 2a ఈజ్ ఈక్వల్ టు 2 cos square a మైనస్ 1 తెలియాలి. cos 2a ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 sin square a అని తెలియాలి. ఓకే. నెక్స్ట్ దానికి సింపుల్ రెమెడీ ఏంటి? మనకున్న cos square a మైనస్ sin square aలో కాస్ టర్మ్లో కావాలంటే కాస్ ముందర 2 పెట్టి మిగతాది 1 చేసేయడం. అప్పుడు ఏమవుతుంది? 2 cos square a మైనస్ 1 వస్తుంది. అదే సైన్లో కావాలంటే సైన్ ముందర 2 పెట్టి ఇది 1 చేసేయడం. అప్పుడు 1 మైనస్ 2 sin square a అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్
నెక్స్ట్ వన్, ఇందులోనే కాస్ స్క్వేర్ ఏ నుంచి మనకు 2 వాల్యూస్ ఫామ్ అవుతాయి. ఆ 2 కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే మనకి డెరివేటివ్లో కాస్ స్క్వేర్ ఏ అన్నా లేకపోతే ఇంటిగ్రేషన్లో కాస్ స్క్వేర్ ఏ అన్నా దీన్ని మోడిఫికేషన్ చేసుకొని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో చాలాసార్లు మనకు ప్రాబ్లమ్స్లో వస్తూ ఉంటుంది. కాబట్టి కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, 1/2 ప్లస్ కాస్ 2a/2. అది ఈ ఫార్ములా నుంచి మనకి జనరేట్ అవుతుంది. సో ఈ -1 ఇటు వెళ్తే +1 అవుతుంది, ఈ 2 ఇటు వస్తే /2 అవుతుంది. సో ఫైనల్గా వాల్యూ ఈ టర్మ్ వస్తుంది. సో కాస్ స్క్వేర్ వాల్యూ 1/2 ప్లస్ కాస్ 2a/2. అలాగే సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 మైనస్ కాస్ 2a/2. నెక్స్ట్ tan 2a ఈజ్ ఈక్వల్ టు 2 tan a/1 మైనస్ tan స్క్వేర్ ఏ. నెక్స్ట్ వన్, సైన్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ సైన్ ఆఫ్ a మైనస్ b ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ b. కాస్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ b. నెక్స్ట్ వన్, సైన్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ సైన్ ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 2 sin a cos b. అంటే ఈ ప్రాబ్లం ఎలా చేస్తామంటే ఇంతకుముందు ప్రాబ్లంలో ఈ రెండు యాడ్ చేసామనుకోండి సపోజ్. అంటే ఏంటి, సైన్ a ప్లస్ b ప్లస్ సైన్ a మైనస్ b. ఇప్పుడు లాస్ట్ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి ఈ 2 టర్మ్స్ మిగులుతాయి. ఇది సేమే కాబట్టి x ప్లస్ x ఎంత 2x. సో అప్పుడు 2 sin a cos b అవుతుంది. సో ఆ విధంగా రిజల్ట్స్ ఎలా వస్తాయి, sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b ఈక్వల్ టు 2 sin a cos b. అలాగే నెక్స్ట్ వన్, sin a ప్లస్ b మైనస్ sin a మైనస్ b ఈక్వల్ టు 2 cos a sin b. cos a ప్లస్ b ప్లస్ cos a మైనస్ b ఈక్వల్ టు 2 cos a cos b. అదేవిధంగా cos a ప్లస్ b మైనస్ cos a మైనస్ b ఈక్వల్ టు మైనస్ 2 sin a sin b. చాలామంది ఈ మైనస్ మర్చిపోతూ ఉంటారు. ఈ మైనస్ చాలా మిగతా ఎక్కడ రాదు, కానీ కాసుల్లో మైనస్ వచ్చినప్పుడు మైనస్ వస్తుంది. అది ఇది మైనస్ టర్మ్ ఫస్ట్ ఉంటే ప్లస్ టర్మ్ బ్యాక్ సైడ్ ఉంటే మాత్రం ఇది పాజిటివ్ వస్తుంది. కన్ఫ్యూజ్ ఏం అవ్వక్కర్లేదు. కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు మైనస్ 2 sin a sin b. ఓకే, నెక్స్ట్ వన్, sin c ప్లస్ sin d ఈక్వల్ టు 2 sin c ప్లస్ d/2 cos c మైనస్ d/2. నెక్స్ట్ sin c మైనస్ sin d ఈజ్ ఈక్వల్ టు 2 cos c ప్లస్ d/2 sin c మైనస్ d/2. cos c ప్లస్ cos d ఈజ్ ఈక్వల్ టు 2 cos c ప్లస్ d/2 cos c మైనస్ d/2. నెక్స్ట్ cos c మైనస్ cos d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 sin c ప్లస్ d/2 sin c మైనస్ d/2. ఈ 4 ఫార్ములాస్ మీకు వచ్చుంటే ఈ 4 కూడా చాలా ఈజీగా చేయొచ్చు మనం. సో దానికి ఏమీ లేదు. పైన వచ్చిన ఫార్ములా a ప్లస్ బిని సి అనుకోండి, a మైనస్ బిని డి అనుకోండి. అప్పుడు a వాల్యూ సి ప్లస్ d/2 అవుతుంది, b వాల్యూ సి మైనస్ d/2 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, a ప్లస్ బి ప్లస్లో సి, a మైనస్ బి ప్లస్లో డి, a ప్లేస్లో సి ప్లస్ d/2, b ప్లేస్లో సి మైనస్ d/2. ఇప్పుడు ఫార్ములా చేంజ్ అవుతుంది. sin c ప్లస్ sin d ఈక్వల్ టు 2 sin c ప్లస్ d/2 cos c మైనస్ d/2. ఓకే, అదే నెక్స్ట్ ఫార్ములా sin c మైనస్ sin d ఈక్వల్ టు 2 cos c ప్లస్ d/2 sin c మైనస్ d/2. నెక్స్ట్ వన్, cos c ప్లస్ cos d ఈక్వల్ టు 2 cos c ప్లస్ d/2 cos c మైనస్ d/2. నెక్స్ట్ వన్, cos c మైనస్ cos d ఈక్వల్ టు మైనస్ 2 sin c ప్లస్ d/2 sin c మైనస్ d/2. ఓకే, నెక్స్ట్ tan ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. సేమ్ ప్లస్ ఉన్నప్పుడు పైన ప్లస్ ఉంది, కింద మైనస్ ఉంది. ఓకే, నెక్స్ట్ tan ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. ఓకే, ట్రిగ్నామెట్రీలో మినిమంగా ఈ 30 ఫార్ములాస్ తెలుసుంటేనే మనం ఏ ప్రాబ్లం అయినా కనీసం ఒక హాఫ్ వరకు అయినా సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొన్ని ఫార్ములాస్ నేర్చుకోగలిగితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయడానికి ఇది ఉంది. బట్ ఏంటంటే బ్లైండ్గా మనకు వచ్చి ఉండాలి. సో దీనికి ఏం చేయాలంటే మీరు మనకి ఒక చార్ట్ దొరుకుతుంది షాపుల్లో, ఆ చార్ట్ తీసుకొని ఈ 30 ఫార్ములాస్ 1 by 1 రాసుకొని, అవి కూడా ఎలా రాస్తారంటే
స్కెచ్ పెన్నులతో 3 డిఫరెంట్ కలర్స్ తీసుకుని ఫస్ట్ రెడ్ కలర్తో రాయండి ఫార్ములా. దాని కింద బ్లూ, ఆ కింద బ్లాక్, నెక్స్ట్ మళ్ళీ రిపీటెడ్ రెడ్ బ్లూ బ్లాక్ అలా 30 ఫార్ములాస్ ఒకే షీట్లో వచ్చేలా రాసుకుని మీరు ఎక్కడైతే పడుకుంటారో మీ రూమ్ దగ్గర ఆ వాల్కి పేస్ట్ చేసుకోండి. మీరు తరువుగా చదివితే మాత్రం ఈ ఫార్ములాస్ రావు. మీరు ఒక 4 రోజులు చదివినా వచ్చున్నా కానీ ఇంకో 5 days తర్వాత మళ్ళీ మర్చిపోతారు. సో దానికి ఏం చేయాలంటే ఇదంతా ఒక షీట్లో రాసుకుని మీరు ఎక్కడైతే పడుకుంటారో మీకు కళ్ళు తెరిస్తే ఆ గోడ కనబడే దగ్గర ఈ షీట్ని మీరు పేస్ట్ చేస్తే మీరు చదవద్దు. పొద్దున్నే ఒకసారి ఆ 30 ఫార్ములాస్ చూడండి, పడుకునే ముందర ఒకసారి చూడండి. అలా ఒక 5-10 days చూసేటప్పటికి మీకు 1 by 1 ఆటోమేటిక్గా మీకే ఎన్ని వచ్చామని చెక్ చేసుకుంటారు. ఒక రోజు ఒకటే వచ్చింది, ప్రాబ్లం లేదు. 2వ రోజు 2 వస్తుంది, 3వ రోజు 3 వస్తుంది, ఆటోమేటిక్గా ఫైనల్గా మీకు వచ్చేస్తుంది. సో సడన్గా ఈ ఫార్ములా చెప్పడం రావట్లేదు అనుకున్నా సరే డైరెక్ట్గా 30 ఫార్ములాస్ రాయడం ప్రాక్టీస్ చేయాలి. ఒక ఎంటీ పేపర్ తీసుకొని ఒక రోజు రాయండి, ఒక 5 రాశారు, మీద తప్పు వచ్చింది, ఆ తప్పుని మీరు కరెక్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా నేను ఇక్కడ మిస్టేక్ చేశాను, ఆ మిస్టేక్ని ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత సో నెక్స్ట్ డే రాస్తారు. అలా డే బై డే మీరు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది టెస్ట్లో. కంపల్సరీగా టెస్ట్ రాయకపోతే, ప్రాక్టీస్ లేకపోతే మాత్రం మ్యాథ్స్లో మనం ఏం చేయలేము. ఈ 30 ఫార్ములా ఇంపార్టెంట్ కదా అని మీరు ఎన్ని రోజులు చదివినా కొంతమందికి రావు. సో దానికి సింపుల్ టెక్నిక్ చెప్పాను నేను ఆల్రెడీ. సో ఏ విధంగా ఒకదాన్ని బట్టి ఒకటి ఇంటర్లింక్ చేసుకుని చదివితేనే మ్యాథ్స్ ఈజీగా వస్తుంది. సింపుల్గా ఏ ఫార్ములా అయినా ఇమ్మీడియట్గా చెప్పగలిగేలా ఉండాలి. సో కనీసం అలా చెప్పలేని పరిస్థితుల్లో లాస్ట్ పేపర్లో మనకి ఎగ్జామ్లో బుక్లెట్ ఇచ్చినప్పుడు లాస్ట్లో ఈ 30 ఫార్ములాస్ ఒక పక్కన రాసేసుకుంటే మనకి ఎప్పుడు ఏ ఫార్ములా అవసరం అయితే ఆ ఫార్ములా యూజ్ చేసుకునేలా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో డెరివేటివ్ మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.